పూర్వం ఒక ఊరిలో అహంకారంతో నిండిన అత్తగారు ఉండేవారు. ఆమెకు 5గురు కోడళ్ళు. ఆ అత్తగారికి తాను చేసే పూజలే గొప్పవని, తనలా నియమనిష్టలు పాటించేవారు మరొకరు లేరని అహంకారం ఉండేది. కార్తీక మాసం రాగానే అత్తగారు ప్రతిరోజు 4 కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్లి ఆడంబరంగా దీపాలు పెట్టేది. చిన్న కోడలు పోలి చాలా మంచిది, అణిగిమణిగి ఉండేది. కానీ అత్తగారు అసూయతో ఆమె దీపారాధన చేయకుండా ఇంట్లో పూజా సామాగ్రి ఏమీ లేకుండా చేసేది. అయినా పోలి బాధపడలేదు. ఆమె భక్తికి ఏ ఆటంకం ఉండదని నిర్ణయించుకుంది. పత్తి కోసం పెరటిలో పత్తిని, దీపం కోసం పెరటిలోని మట్టితో దీపాన్ని చేసి, నూనె కోసం చల్ల చిలికిన కవ్వానికి అంటిన వెన్నను సేకరించి, బావి దగ్గర స్నానం చేసి, నియమనిష్టలతో నిస్వార్థ భక్తితో తన దీపాన్ని వెలిగించేది. అత్తగారి కంట పడకుండా ఆ దీపంపై మేదర బుట్టను బోర్లించేది. కార్తీక అమావాస్య రోజు వచ్చింది. అత్తా కోడళ్ళు నదీ స్నానం ముగించుకొని తిరిగి వస్తుండగా ఆకాశం నుండి దివ్యమైన పుష్పక విమానం పోలి కోసం దిగింది. పోలి నిస్వార్థ భక్తికి మెచ్చి శివదూతలు ఆమెను స్వర్గానికి తీసుకు వెళ్లడానికి వచ్చారు. అత్తగారు అహంకారంతో కార్తీక దీపాలు పెట్టింది నేనే కదా, ఈ విమానం నా కోసమే అని పరిగెత్తింది. కాని విమానం ఎక్కుతున్నది పోలి అని చూడగానే నిర్ఘాంతపోయింది. అత్తగారు ప్రాధేయపడింది, పోలి నన్ను కూడా పైకి లాగు. అప్పుడు పోలి ప్రశాంతంగా ఇలా చెప్పింది, మీరు దీపాలు ఆర్భాటం కోసం, ఆడంబరం కోసం వెలిగించారు. నేను పరమశివుడిపై నిశ్చలమైన భక్తితో వెలిగించాను. మీ దీపాలు మీవి, నా దీపాలు నావి. నా దీపాల పుణ్యం మిమ్మల్ని చేర్చలేదు అని చెప్పి పోలి స్వర్గానికి చేరుకుంది. అత్తగారికి మిగతా కోడళ్లకు తాము కేవలం ఆడంబరం కోసమే దీపాలు వెలిగించామని, నిజమైన భక్తి పోలిదే అని అప్పుడు అర్థమైంది. ఈ కథనే పోలి పాడ్యమి నాడు చదువుకుంటారు. భగవంతుని ఆరాధనకు ఆర్భాటం, అహంకారం ముఖ్యం కాదు. నిష్కలమైన, నిస్వార్థమైన భక్తి మాత్రమే ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డివైన్ స్పెల్.